హైదరాబాద్లో ఏంటంటే ఈ టెంపరేచర్స్ కూడా వ్యారీ అవుతాయి. మనకి సిటీ బాగా విస్తృతంగా పెరిగిపోయి ఉంది ఇప్పుడు. ఈ సిటీలో ఇప్పుడు ఏంటంటే అర్బన్ హీట్ ఐలాండ్ అనే ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అంటే ఈ కాంక్రీట్ జోను, అలాగే జనసమ్మర్దం ఎక్కువ ఉన్న జోను, పెద్ద నిర్మాణాలు, అలాగే కాంక్రీట్ సర్ఫేసెస్, తార్ రోడ్స్, ఇలాగా జనసమ్మర్దం ఎక్కువ ఉన్న ప్రాంతాలు. ఇటువంటి చోట్ల మిగిలిన ప్రాంతాల కంటే ఒకటి నుంచి 2 డిగ్రీలు టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి పెద్ద ఉద్యానవనాలు, మనకి కేబీఆర్ పార్కు, అలాగే ఈ హుస్సేన్ సాగర్ ప్రాంతము, ఆ ప్రాంతంలో జనరల్గా టెంపరేచర్ మిగిలిన ప్రాంతాల కంటే 1-2 డిగ్రీలు తక్కువ ఉంటుంది. సో హైదరాబాద్లో కూడా ఈ వేరియేషన్ అనేది ఉంటుంది. సో నిన్న చూసుకున్నట్టయితే మనకి ఇంచుమించు 37.5 నుంచి 40 డిగ్రీల వరకు హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో మనకి టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి. ఇంకా హైదరాబాద్లో ఏంటంటే మనకి ఈ పొల్యూషన్ ఒకటి చాలా ఎక్కువ ఉంటుంది. లక్షలాది వెహికల్స్ తిరుగుతాము. అలాగే మనం ఈ హీట్ తగ్గించుకోవడానికి కొన్ని లక్షల ఏసీలు నిరంతరం పనిచేస్తుంటాయి. ఇవి పొల్యూషన్ ప్లస్ హీట్ కూడా జనరేట్ చేస్తుంటాయి. దీనివల్ల మనకి తెల్లవారుజామున మనకి ఇంచుమించు టెంపరేచర్లు కొంచెం తగ్గినప్పుడు ఈ గాలిలో తేమ, ఈ పొగ, ఈ కాలుష్యంతో కలిసి స్మాగ్ అంటాం, స్మోక్ ప్లస్ హేజ్ అనమాట. ఈ రెండు కలిసిపోయి కొంచెం పొగమంచులాగా అనిపిస్తుంది. అయితే కొంచెం అది మళ్ళీ టెంపరేచర్ రైజ్ అవ్వగానే అది మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది.